అందరికీ నమస్తే. ఈరోజు నేను చేయబోయేటువంటి ఈ వీడియోని మిమ్మల్ని నేను లైక్ చేయమని అడగను, షేర్ చేయమని అంతకంటే అడగను. ఎందుకంటే ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాత ఖచ్చితంగా మీరే లైక్ చేస్తారు, మీరే 10 మందికి షేర్ చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళితే, ఓ రైతు విత్తనం వెయ్యకపోతే ఈ ప్రపంచం నిశ్శబ్ద శ్మశానంగా మారిపోయేది. ఓ రైతు చెమట చుక్క చిందించకపోతే ఈ భూమి ఆకలితో అరుస్తూ కాలిపోయేది. రైతంటే కేవలం వృత్తి మాత్రమే కాదు, ఈ దేశపు శ్వాస. రైతంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది మనిషి యొక్క జీవనాధారం. పొలానికి మించిన స్వర్గం లేదని ఇప్పటికీ మన దేశంలో పోరాటం చేసే రైతులు వేల మంది ఉన్నారు. మనం చూసే అందమైన పువ్వులు, అమృతం లాంటి ఫలాలు, కడుపుకు తినేటువంటి అన్నం, వీటన్నిటి వెనుక దాగి ఉన్నది రైతు యొక్క కష్టం, రక్తం, త్యాగం మాత్రమే అని మనం మరిచిపోకూడదు. ప్రతి గింజ, ప్రతి పండు, ప్రతి కూరగాయ రైతన్న మోకాళ్ళ కష్టమే, హృదయ తపనే అని మనం మరిచిపోకూడదు. కానీ నిజానికి మన దేశంలో అత్యంత హీనంగా మారిపోయినటువంటి పదం ఏదన్నా ఉందా అంటే అది ఓ రైతు మాత్రమే. ఎందుకంటే ఏ ఆఫీసు ముందర అతనికి గౌరవం దక్కదు, ఏ బజారులో కూడా రూపాయికి కూడా అమ్ముడు పోని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన రైతన్న మాత్రమే. మనకు గుడిమెట్ల మీద అడుక్కునే వాడికి 10 రూపాయలు ఇచ్చే శక్తి ఉంది. టిప్పుల రూపంలో 100 ఇస్తాం, షికార్ల రూపంలో 1000 తగలేస్తాం. 1 కేజీ టమాటాలు 1 రూపాయి పెట్టి కొనడానికి మనకు చేతులు ఆడనే ఆడం. మరి అలాంటప్పుడు రైతన్న జీవితాలు ఎప్పుడు వెలుగు చూసేది, ఎప్పుడు బాగుపడేది మన దేశంలో? అసలు ఎవరు నిజమైనటువంటి హీరో? ఒకే రోజు 100 కోట్ల రూపాయలు రాబట్టిన వాడా, లేక ఒక జీవితకాలం మొత్తంలో 1 కోటి మందికి ఆహారం తినిపించిన వాడా? ఒకే చేత్తో 100 మందిని నరికి చంపినవాడా? అదే చేత్తో నాగలిని పట్టి కొన్ని జీవితాలను నిలబెట్టినవాడా? ఎవడు నిజమైనటువంటి హీరో? నలగని చొక్కా వేసుకుని ప్రజల జీవితాలను నలగొట్టేవాడా? నలిగిన చొక్కాతో నీ ఆకలి తీర్చే బాధ్యతను భుజాన వేసుకుని మోసేటువంటి వాడా? ఎవడు నిజమైనటువంటి హీరో? సాటి మనుష్యులపైన బురద చల్లేవాడా? అదే బురదతో యుద్ధం చేసి ప్రాణాలు నిలబెట్టేవాడా? ఎవడు నిజమైనటువంటి హీరో? తేల్చి మీరే చెప్పాలి. ప్రజల డబ్బుతో విమానాల్లో తిరిగేవాడు, రౌడీయిజం చేస్తూ ప్రజలను నాశనం చేసేవాడు, అన్యాయాన్ని న్యాయంగా చేసి చెప్పేటువంటి వాడు చస్తే గుంపులుగా చేరి గంధపు చెక్కలతో తగలబెడతాం మనందరము కూడా. అదే కరువుతోనో కరెంటు షాకుతోనో ఓ మధ్యతరగతి రైతు చనిపోతే గుమికూడి అవమానపు మాటలతో తగలేస్తాం మనందరము కూడా ఈ దేశంలో. నిజానికి మన వీధి చివరి కుక్క మనకంటే 100 రెట్లు మేలు. ఎందుకంటే ఎప్పుడో ఓ ముద్ద పెడితే మనల్ని ఎంతగానో గౌరవిస్తుంది. కానీ మన జీవిత కాలం ముద్దగా చేసి మన ఆకలి తీరుస్తున్నటువంటి రైతును మాత్రం మనం ఎప్పుడు గౌరవించం మన దేశంలో. మన రక్తంలోనూ, మన శ్వాసలోనూ, మన గింజలోనూ రైతన్న ఉన్నాడు. కానీ మనమిచ్చే గౌరవంలో మాత్రం రైతన్న లేనే లేడు. మనం 1 కిలో అన్నం తిన్న తర్వాత మిగిలిన గింజలన్నిటినీ పారేస్తాం. ఆ గింజ మొలకెత్తి పెరిగి పెద్దవేందుకు రైతన్న మాత్రం తన జీవితాన్ని మొత్తాన్ని పారేసుకుంటాడు. ఒక సినిమా హీరోకి విగ్రహాలు కట్టి పాలతో అభిషేకాలు చేస్తాం. ఒక ఆటగాడు గెలిస్తే అవార్డులు, రివార్డులు ఎన్నో అందిస్తాం. కానీ వేల ఎకరాలను పండించి మన దేశపు ఆకలిని తీర్చేటువంటి రైతుకు మాత్రం ఖాళీ గిన్నె మిగులుస్తాం మనందరము కూడా. ఒకవేళ రైతు పొలం విడిచిపెడితే, విత్తనం నాటకపోతే, ఎరువు చల్లకపోతే ఈ ఇరుకు గోడల మధ్య మెతుకనేటువంటిది కనబడుతుందా మన బతుకుల్లో? ఏ గ్లాసులో కూడా పాలనది పొంగదు, ఏ పొట్టలో కూడా మెతుకు దొరకదు. మనం చదివేటువంటి పుస్తకాల్లో పెద్ద పెద్ద వీరులను, క్రూరులను చేరుస్తాం. కరెన్సీ నోట్లపైన రాజకీయ నాయకులను కూడా చేర్చేస్తాం. సినిమా హీరోల ఫోటోలకి, క్రీడాకారుల ఫోటోలకి మన ఇంటి గోడలన్నీ రాసిచ్చేస్తాం. కానీ అన్నం పెట్టేటువంటి రైతన్నకు మాత్రం ఒక రాతి స్తంభాన్ని కూడా కట్టం మనందరము కూడా. చివరిగా నేను చెప్పేటువంటి పలుకులు ఏమి అంటే, ఏ దేశంలో అయితే రైతు నిజంగా గౌరవించబడతాడో ఆ దేశంలో నిజంగా మానవత్వం బ్రతికి ఉంది అని అర్థం. నువ్వు తినేటువంటి ఆహారానికి దండం పెట్టాల్సినటువంటి అవసరం లేదు, కానీ దాన్ని పండించినటువంటి రైతుకు మాత్రం కొద్దిగా అన్నం పెడితే చాలు. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టింటే క్షమించండి. బాధ్యతని భావిస్తే రైతును గౌరవించండి. ఈ వీడియో చేసినందుకు నేను 100కు 100% ఎంతో గర్వపడుతున్నాను. నా దేశం యొక్క రైతు గురించి నేను మీ ముందు మాట్లాడినందుకు ఎంతో గర్వపడుతున్నాను, పొంగిపోతున్నాను. రైతన్న కష్టం గుర్తించండి. రేపటి రోజున రైతు అనేవాడు కష్టపడకుండా చూడండి. తల్లి తండ్రి లేనటువంటి బిడ్డను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటామో అంతకంటే గొప్పగా మన రైతన్నను ఆప్యాయంగా పిలుచుకుంటే, గౌరవించుకుంటే రేపటి రోజున మన దేశానికి మెతుకు దొరుకుతుంది. లేదంటే మన జీవితం అతుకుల బొంతగా మారుతుంది అని నా భావన. అందరికీ నమస్తే, సెలవు.